సో ఇంకొక ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది వరకు మనం రెండు లైన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏ విధంగా కట్టాలో చూసాం. ఇది ఇంకొక టైపు. ఇందులో ఏమి ఇచ్చాడంటే ఒక లైన్ ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇచ్చి లెంగ్త్ ఈక్వేషన్ ఆఫ్ షార్టెస్ట్ డిస్టెన్స్ కట్టమండు. ఇది వరకు లైన్లో రెండు కూడా లైన్సే ఇచ్చాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక లైన్ ఇచ్చాడు, ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇలా ఒక లైన్ ఒక ఈక్వేషన్ ఇచ్చి కానీ లేదా రెండు లైన్స్ ఇచ్చి కానీ మనకు క్వశ్చన్ అడుగుతాడు. సో ఈ రెండు మోడళ్ళు నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా ఒక 10 మార్క్ క్వశ్చన్ అనేది ఎగ్జామినేషన్లో వస్తుంది. సో ఈ మోడల్లో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాం ఒకసారి చూడండి. ఫైండ్ లెంగ్త్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ the lines x/1 is equal to y/2 is equal to z/1 and x plus y plus 2z minus 3 is equal to 0 is equal to 2x plus 3y plus 3z is equal to 3z minus 4. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఒక లైన్ ఇచ్చాడు. ఆ రెండు ఇచ్చి వాడు ఏం కనుక్కోమండు, లెంగ్త్ కనుక్కోమండు, ఈక్వేషన్ కనుగొనమండు. సో వాడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ గా ముందు రాద్దాం. చూడండి, గివెన్ లైన్ L1 ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చినటువంటి దాన్ని, వాడు ఏదైతే లైన్ ఇచ్చాడో ఆ లైన్ నేను L1 అనుకుంటున్నా. L1 చూడండి, x/1 ఈజ్ ఈక్వల్ టు y/2 ఈజ్ ఈక్వల్ టు z/1 ఈజ్ ఈక్వల్ టు, ఇది అంతా నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా. సో వాడు ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చాడో ఆ లైన్ని నేను L1 అనుకున్నా. సో దీని నుంచి హియర్ L, M, N ఈ లైన్ యొక్క LMN పాయింట్స్ ఏంటంటే, సో ఈ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో అవే LMNలు అవుతాయి. 1, 2, 1. సో వాడు ఇచ్చిన లైన్ L1 అనుకున్నాం, దానిలో నుంచి LMNలో మనం తీసుకున్నాం. సో ఇప్పుడు ఇంకొకటి ఇచ్చాడు, వాడు ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఆ ఇచ్చిన ఈక్వేషన్ని నేను L2 అనుకున్నా. గివెన్ L2 ఏమి ఇచ్చాడు చూడండి, x ప్లస్ y ప్లస్ 2z is equal to 0 is equal to 2x plus 3y plus 3z minus 4. నేను దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నా. సో వాడు ఇచ్చినటువంటి లైన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా, వాడు ఇచ్చిన ఈక్వేషన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నా. సో దీని నుంచి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ త్రూ L1 is 5 plus lambda phi 2, 5/1 plus lambda phi 2. సో వాడు ఇచ్చిన లైన్ ఏదైతే ఉందో దాన్ని L1 అనుకున్నాం, ఇచ్చిన ఈక్వేషన్ని L2 అనుకున్నాం. సో L1 గుండా పోయేటువంటి ఒక ప్లేన్కి ఈక్వేషన్ ఏంటంటే 5/1 plus lambda phi 2. సో ఈ వాడు ఇచ్చినటువంటి లైన్కి మనం ఆ లైన్ L1 గుండా పోయేటువంటి ప్లేన్ ఈక్వేషన్ ఇది తీసుకున్నాం. సో ఇక్కడ 5/1 బదులు లైన్ 1 తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్లో 5/1 ఇది 5/2గా తీసుకుంటాం. సో చూడండి, సో అక్కడ ఏమి ఇచ్చాడు, సో x ప్లస్ 2y x ప్లస్ y ప్లస్ 2z ప్లస్ 2z minus 3. ఒక నిమిషం చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు, ఇది కదా x ప్లస్ y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ మైనస్ 3, ఇక్కడ -3 ఈజ్ ఈక్వల్ 0. సో దీన్ని మనం ఇక్కడ రాసుకుంటున్నాం. చూడండి, -3 ప్లస్ లాంబ్డా into 2x plus 3y plus 3z minus 4 is equal 0. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నాం. ఇది 5/1, ఇది 5/2. 5/1 ప్లస్ లాంబ్డా ఇంటూ 5/2, 5/1 ప్లస్ లాంబ్డా ఇంటూ 5/2. సో ఇది ఎక్కడి నుంచో తీసుకోలేదు, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది చూసారా, వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్లో దీన్ని 5/1 గాను దీన్ని 5/2 గాను తీసుకున్నాం. సో 5/1 ప్లస్ లాంబ్డా ఇంటూ 5/2. సో ఆ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసాం. 5/1 ప్లస్ లాంబ్డా ఇంటూ 5/2. దీన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. x ప్లస్ y ప్లస్ 2z మైనస్ 3 ప్లస్ 2 ఇంటూ
2x ఇంటూ ల్యాండా, సో 2 lambda x ప్లస్ 3y ఇంటూ ల్యాండా 3 lambda y ప్లస్ 3z ఇంటూ ల్యాండా 3 lambda z మైనస్ 4 ఇంటూ ల్యాండా 4 lambda. చూడండి ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, వై టర్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్ టర్మ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ వచ్చేసి ఒక ఎక్స్ టర్మ్ ఉంది. సో ఈ రెండిట్లో మనం ఎక్స్ని కామన్ తీస్తే, సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి 1 ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ టర్మ్ వచ్చేసి 2 lambda. సో 2 lambda ప్లస్, సో ఎక్స్ టర్మ్ని మనం కామన్ తీసేసాం. అలాగే వై టర్మ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ వచ్చేసి 3 lambda వై ఉంది. సో రెండిట్లో వైని కామన్ తీయచ్చా, ఇదిగోండి వై కామన్ తీసాం. ఇక్కడ ఆల్రెడీ వై బయటకు వచ్చేసింది కాబట్టి సో 1 ప్లస్ ఇక్కడ వై వెళ్ళిపోయింది కాబట్టి 3 lambda మిగులుతుంది. సో ప్లస్ 3 lambda. అదేవిధంగా జెడ్ని కూడా మనం కామన్ తీద్దాం. సో జెడ్ని కామన్ తీస్తే ఇక్కడ చూడండి జెడ్ కామన్కి వెళ్ళిపోతే జెడ్ ముందు ఇంకా 2 ఉంది, సో 2 ప్లస్ ఇక్కడ జెడ్ కామన్ తీస్తే ఇంకేం మిగిలింది 3z మిగిలింది, 3 lambda సారీ. ఇంకా రిమైనింగ్ కాన్స్టెంట్ టర్మ్స్ వచ్చేసి ఇక్కడ -3 ఉంది, ఇక్కడ -4 lambda ఉంది. సో -3 -4 lambda ఇజ్ ఈక్వల్ టు 0. ఇదంతా జీరోకి ఈక్వేషన్ కాబట్టి చూడండి ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తం మనం చూసినట్లయితే ఈ ఈక్వేషన్ దీన్ని ఏ అనుకున్నాం అనుకోండి, ఏఎక్స్ ప్లస్ బి, దీన్ని బి, బివై ప్లస్ సిజెడ్, ఇది మొత్తం డి అనుకుందాం. సో ఈక్వేషన్ మనకి ఒక ఈక్వేషన్ రూపంలోకి వచ్చింది, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి రూపంలోకి వచ్చేసింది. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ ఇజ్ ఈక్వల్ 1 ప్లస్ 2 lambda అవుతుంది. సో బి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 ప్లస్ 3 lambda అవుతుంది. సి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 ప్లస్ 3 lambda అవుతుంది. సో మనం కంపారిజన్ చేసాం. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డిగా మన ఈక్వేషన్ కంపేర్ చేసి ఏబిసి వాల్యూలు మనం తీసుకున్నాం. సో ఈ ఏబిసి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటాం, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటాం. సో ఆడిచ్చినటువంటి లైన్ ఈక్వేషన్ 1 అనుకున్నాం, అలాగే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఆ రెండిట్ల నుంచి మనం తీసుకొని వచ్చి 5 ప్లస్ ల్యాండా 5 అనుకున్నాం, అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం. సబ్స్టిట్యూట్ చేయగా వచ్చినటువంటి మొత్తం వాల్యూలో ఏబిసి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దీన్ని ఈక్వేషన్ 4 అనుకున్నాం. మీరు జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ విన్నట్లయితే, మీరు జాగ్రత్తగా వినుకుంటూ వస్తే ఈ ప్రాసెస్ ఏంటనేది మీకు బాగా అర్థమవుతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మీరు చాలా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఉన్నవి రెండే మోడల్స్, ఇది వరకు ఒక మోడల్ చెప్పుకున్నాం, ఇది సెకండ్ మోడల్. ఈ రెండు మోడల్ మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా 10 మార్క్స్ మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్, మీకు సెమ్ 2 ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఈ యూనిట్కి సంబంధించి 10 మార్క్స్ మీకు వచ్చినట్లే. సో చూడండి ఇప్పుడు ఇది 4 అనుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈక్వేషన్ 3 ఈజ్ ప్యారలల్ టు L1. సో ఈక్వేషన్ 3 ఏమనుకున్నాం ఒకసారి చూడండి, ఇదిగోండి ఈక్వేషన్ 3 చూడండి, ఈక్వేషన్ 3 ఇక్కడే ఉంది, ఇదిగోండి ఇది ఈక్వేషన్ 3. ఈ ఈక్వేషన్ 3 అనేది L1 లైన్కి, వాడు ఏదైతే లైన్ ఇచ్చాడో ఆ L1 లైన్కి ప్యారలల్గా ఉంది. సో L1 లైన్కి ప్యారలల్గా ఉంది కాబట్టి చూడండి, సో ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. సో రెండు ఒకదానికొకటి ప్యారలల్గా సమాంతరంగా ఉంటే ఆ రెండిట్ల యొక్క ఫార్ములా ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఇజ్ ఈక్వల్ 0 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏ వాల్యూ కట్టాం, ఏ వాల్యూ ఏమొచ్చింది 1 ప్లస్ 2 lambda వచ్చింది. ఎల్ వాల్యూ మనం ఆల్రెడీ లెక్క స్టార్టింగ్లో చేసాం 1. అలాగే బి ల్యాండా మనకి ఎంత వచ్చింది 1 ప్లస్ 3 lambda వచ్చింది, లెక్క స్టార్టింగ్లో ఎం వాల్యూ అక్కడ తీసుకున్నాం 2. అలాగే సి వాల్యూ 2 ప్లస్ 3 lambda వచ్చింది, ఎన్ వాల్యూ వచ్చేసి 1. ఇదంతా 0కి ఈక్వల్, ఇదంతా 0కి ఈక్వల్. దీన్ని ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేద్దాం. చూడండి 1 × 1 ప్లస్ 2 lambda 1 ప్లస్ 2 lambda అవుతుంది, ప్లస్ 2 × 1 2, 2 3 6 lambda, అలాగే 1 × 2 2 ప్లస్ 1 × 3 lambda 3 lambda ఇజ్ ఈక్వల్ 0. మనం ఈక్వేషన్ మొత్తం సాల్వ్ చేసాం. సో ల్యాండాలు ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 lambda ఉంది,
ఇక్కడ 6 లాంబ్డా ఉంది, ఇక్కడ 3 లాంబ్డా ఉంది. మొత్తం అన్ని లాంబ్డాలు కూడా ప్లస్లోనే ఉన్నాయి. సో 2, 6, 3 మొత్తం 11. సో 11 లాంబ్డా. సో లాంబ్డాస్ అయిపోయాయి. నెక్స్ట్ రిమైనింగ్ ఏ టర్మ్స్ ఉన్నాయి? కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. సో కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 1 + 2 + 2 5. సో 11 లాంబ్డా + 5 = 0. ఇక్కడ +5 అనేది అవతలకి వెళ్ళిపోతే -5 అవుతుంది. సో 11 లాంబ్డా -5. ఇక్కడ లాంబ్డాని 11 అనేది గుణిస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. సో అటువైపు వెళ్ళిపోతే డివిజన్ అవుతుంది. సో లాంబ్డా -5/11. సో వాడిచ్చినటువంటి ఈ ఈక్వేషన్ 3 అనేది ఏదైతే ఉందో అది L1, వాడిచ్చినటువంటి L1కి ప్యారలల్గా సమాంతరంగా ఉంటే ఈక్వేషన్ వచ్చేసి AL + BM + CN = 0. అందులో AL వాల్యూలు BM వాల్యూలు అన్ని మనం మల్టిప్లికేషన్ చేసి మొత్తం వాల్యూని కలిపితే మనకి లాంబ్డా వాల్యూ అనేది వచ్చింది. లాంబ్డా -5/11 అనేది వచ్చింది. ఈ లాంబ్డా వాల్యూని మనం ఈక్వేషన్ నెంబర్ 3 అని ఏదైతే అనుకున్నామో ఆ ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. చూడండి, లాంబ్డా -5/11 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3లో ఈ లాంబ్డా విలువని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఈ లాంబ్డా విలువ ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటో ఒకసారి చూడండి. ఇదిగోండి ఈక్వేషన్ నెంబర్ 3. x + y + 2z - 3. x + y + 2z - 3. చూడండి, x + y + 2z - 3 ప్లస్ లాంబ్డా ఇంటూ 2x + 3y + 3z - 4. 2x + 3y + 3z - 4 = 0. సో ఇక్కడ మనం లాంబ్డా వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x + y + 2z - 3 లాంబ్డా వాల్యూ వచ్చేసి -5/11. సో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -5/11 ఇంటూ 2x + 3y + 3z - 4 = 0. -4 = 0. ఇది 0. సో ఇక్కడ ఇక్కడ డినామినేటర్లో 11 ఉంది. సో ఈ 11 అనేది దాని ముందు ఉన్నటువంటిది, దీని ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. సో 1కి 11కి LCM 11, అది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో తెలుసు. సో ఇక్కడ మనం సింపుల్గా LCMలు అవి ఇవి కట్టకుండా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో 11 ఇంటూ దీన్ని 1 × 5, 1 × 5 5. సో ఈ 5తో దీన్ని, ఈ 11తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. సో చూడండి, 11 × x 11x ప్లస్ 11 × y 11y ప్లస్ 11 × 2 22, పక్కనే z ఉంది కాబట్టి 22z ప్లస్ ఇంటూ మైనస్ 11 3s 33. సో 11తో ఇటువైపు ఉన్న ఈక్వేషన్ మల్టిప్లికేషన్ చేసాం. ఇప్పుడు -5తో అటువైపు ఉన్నదాన్ని -5 × 2 -10, పక్కన x ఉంది కాబట్టి -10x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 మూల 15 ఇంటూ y 15y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 మూల 15, పక్కన z ఉంది కాబట్టి 15z మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 20, ఇదంతా = 0. సో 11తో ఇటువైపు ఉన్న ఈక్వేషన్ మల్టిప్లికేషన్ చేసాం, -5తో అటువైపు ఉన్నటువంటి ఈక్వేషన్ మల్టిప్లికేషన్ చేసాం. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ 11x ఉంది, ఇక్కడ -10x ఉంది. ఇంకా x ఎక్కడైనా ఉన్నాయా చూడండి ఒకసారి. ఇది 11x, ఇది వచ్చేసి -10x. 11xలో 10x పోతే ఇది ప్లస్, ఇది మైనస్. సో ప్లస్ 11xలో -10x పోతే ఓన్లీ ఒక x మిగులుతుంది. సో ఒక x మిగిలింది కాబట్టి సో నేను అదే రాస్తున్నాను, ఈ x. అదేవిధంగా ప్లస్, ఇప్పుడు xలు అయిపోయాయి కాబట్టి వైలు చూద్దాం. సో ఇక్కడ y వచ్చేసి 11y ఉంది, ఇక్కడ y వచ్చేసి -15y ఉంది. సో ఇక్కడేమో +11y, ఇక్కడేమో -15y. సో -15yలో +11y పోతే -4y వస్తుంది. సో -4y
సో ఇప్పుడు జెడ్లు చూద్దాం. ఎక్స్ అయిపోయింది, వై అయిపోయింది. ఇప్పుడు జెడ్లు చూద్దాం. సో జెడ్లు చూసినట్లయితే ఇక్కడేమో +22z ఉంది, ఇక్కడేమో -15z ఉంది. సో +22z నుంచి -15z తీసేస్తే 7z ఉంటుంది. సో ఆ 7z, ఏ 7z +7z, ఎందుకు ఇది +22z కాబట్టి +7z. సో ఎక్స్ వేసేసా, వై వేసేసా, జెడ్ కూడా వేసేసాం. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్, ఒకసారి కాన్స్టెంట్ టర్మ్స్ చూసినట్లయితే ఇక్కడేమో -33 ఉంది, ఇక్కడేమో +20 ఉంది. -33 నుంచి +20 తీసివేస్తే -13 మిగులుతుంది. సో -13. ఇది మొత్తం దేనికి ఈక్వల్? 0కి ఈక్వల్. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. చూడండి, ఇక్కడ మనం ఏమీ చేయలేదు. వాడు ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి లాంబ్డా వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేసాం. ఈక్వేషన్ నెంబర్ 3లో లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక పెద్ద ఈక్వేషన్ వచ్చింది. ఆ పెద్ద ఈక్వేషన్ సాల్వ్ చేస్తే చివరిగా వచ్చినటువంటి ఈక్వేషన్ x - 4y + 7z - 3 = 0 అనేటువంటి ఈక్వేషన్ మనకు వచ్చింది. ఈ ఈక్వేషన్ నెంబర్ 5 అనుకున్నాం. ఇప్పుడు దీని నుంచి ఈ ఈక్వేషన్ నెంబర్ 5 మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 5 నుంచి షార్టర్ డిస్టెన్స్ కట్టాలి. ఎందుకు వాళ్ళ లెక్కలో షార్టర్ డిస్టెన్స్ అడిగారు. లెంగ్త్ అన్నా షార్టర్ డిస్టెన్స్ అన్నా ఒకటే. సో షార్టర్ డిస్టెన్స్ వచ్చేసి, సో షార్టర్ డిస్టెన్స్, మీకు షార్టర్ డిస్టెన్స్ యొక్క ఫార్ములా తెలుసు. ఏంటి షార్టర్ డిస్టెన్స్? ax1 + b మాడ్యులస్ ax1 + by1 + cz1 + d by √a² + b² + c². ఇది షార్టర్ డిస్టెన్స్ యొక్క ఫార్ములా. ఇది షార్టర్ డిస్టెన్స్ యొక్క ఫార్ములా. సో మనకి చూడండి, మాడ్యులస్ ax1 + by1 + cz1 అంటే ఏంటో కాదు, కొత్తగా ఏదైతే మనం కట్టామో, ఇదివరకు ఏదైతే కట్టామో చూడండి, ఇదే ax1 + by1 + cz1 కిందకి వస్తుంది. సో ఈ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ అప్లై చేస్తాం. చూడండి, ఇక్కడ ఈక్వేషన్ ఏంటి ఒకసారి చూడండి. x చూడండి, x - 4y + 7z -4y + 7z -13 హోల్ బై √ సో ఇక్కడ a² + b² + c² అన్నాడు. మనం ఏదైతే ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసామో ఆ ఈక్వేషన్ లో ఉన్న x యొక్క కోఫిషియంట్ ప్లస్ y యొక్క కోఫిషియంట్ ప్లస్ z యొక్క కోఫిషియంట్, ఏబిసిలు అంటే XYZ యొక్క కోఫిషియంట్స్, గుణకాలు. సో చూడండి, ఇక్కడ ఈక్వేషన్ ఇదే కదా, మనం ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ ఇదే కదా. ఇక్కడ x యొక్క కోఫిషియంట్ అంటే 1, x ముందు ఏమి లేదంటే 1 ఉన్నట్టు. సో 1² ప్లస్ y యొక్క కోఫిషియంట్ అంటే -4, సో -4 హోల్ స్క్వేర్ ప్లస్ z యొక్క కోఫిషియంట్ 7² మాడ్యులస్ క్లోజ్ చేసాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ x - x1 z - z1, ఇక్కడ x1 y1 z1 విలువలు అనేవి మనకు 0. ఎందుకు 0? వాడు ఏదైతే లెక్క ఇచ్చాడో చూడండి, వాడు ఏదైతే లెక్క ఇచ్చాడో ఇది x - x1. సో ఇక్కడ x/1 అనేది ఇది x - x1 అంటే ఇక్కడ ఏంటి లేదంటే 0 ఉన్నట్టు. సో ఇది కూడా y - y1 అంటే y - 0, ఇక్కడ ఏం లేదు కాబట్టి 0. అంటే ఇక్కడ x1 0, y1 0, z1 0. సో x1 y1 z1 విలువలు జీరోస్. సో అదే జీరోస్ మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే చూడండి, ఇక్కడ x1 y1 z1 0. సో ఇక్కడ అవి జీరోస్ కాబట్టి ఈ 3 విలువలు 0 అయిపోతాయి. సో ఈ వాల్యూ 0 అయిపోతుంది, ఈ వాల్యూ 0 అయిపోతుంది, ఈ వాల్యూ కూడా 0 అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? పైన -13 మాత్రమే మిగులుతుంది. √1² అంటే 1, 4² అంటే 16, 7² అంటే 49. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే x1 y1 z1 ఆర్ 0. x1 y1 z1 అనేవి 0. ఎందుకంటే మనకి x - x1లో x వాల్యూ మాత్రమే ఉంది, x1 వాల్యూ లేదు వాడు ఇచ్చిన ప్లేన్లో. కాబట్టి x1 y1 z1 అనేవి జీరోస్, కాబట్టి అవి జీరోస్. కాబట్టి ఇది x1
y1 z1 అనుకుంటే ఈ 3 జీరోస్ అయిపోయి రిమైనింగ్ 13 మాత్రమే మిగిలింది. సో ఇక్కడ మాడ్యులస్ తొలగించేస్తాం. సో మీకు తెలుసు మాడ్యులస్ తొలగించేస్తే లోపల మైనస్ ఉన్నా సరే బయటకు వచ్చేటప్పుడు ప్లస్ అయిపోతుంది. సో మనకేమొచ్చింది ఈజ్ ఈక్వల్ 13/√66. ఇది షార్టర్ డిస్టెన్స్ అమ్మ. మీకు లెక్కలో కొన్నిసార్లు మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇలా ఒక లైను ఒక ఈక్వేషన్ ఇచ్చి షార్టర్ డిస్టెన్స్ కట్టమంటాడు. సో మీరు ఇక్కడ వరకు కడితే సో ఇక్కడ √13/66 ఏదైతే మనకు వాల్యూ వచ్చిందో ఇంతవరకు చేసేస్తే మీకు 5 మార్క్స్ సరిపోతుంది. ఇదే 5 మార్క్స్ యొక్క ఆన్సర్. ఇది ఒకవేళ వాడి సేమ్ లెక్కనే 5 మార్క్స్లో అడుగుతాడు కొన్నిసార్లు, ఒక ఈక్వేషన్ ఒక లైన్ ఇచ్చి షార్టర్ డిస్టెన్స్ కట్టమంటాడు. సో ఇక్కడ వరకు కడితే ఇది 5 మార్క్స్. కానీ మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ లెంగ్త్ ఒకటే అడగలేదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. లెంగ్త్ అన్నా డిస్టెన్స్ అన్నా ఒకటే. వాడు 5 మార్క్స్ క్వశ్చన్లో లెంగ్త్ అని అడిగినా డిస్టెన్స్ అడిగినా ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. కానీ ఇది 10 మార్క్స్ క్వశ్చన్. ఓన్లీ వాడు లెంగ్త్తో ఆపేలా మనకి ఈక్వేషన్స్ లైన్స్ యొక్క ఈక్వేషన్ కూడా అడిగాడు. సో మనకి షార్టర్ డిస్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి మనకి ఇంకేం కావాలి. లెక్కలో వాడు మెన్షన్ చేశాడు చూడండి, ఇది కదా లెక్క. లెంగ్త్ అడిగాడు. సో షార్టర్ డిస్టెన్స్ అంటే లెంగ్త్ కట్టేసాం. ఇంకేం అడిగాడు? ఈక్వేషన్ ఆఫ్ షార్టెస్ట్ డిస్టెన్స్. ఈక్వేషన్ ఆఫ్ షార్టెస్ట్ డిస్టెన్స్. ఇప్పుడు ఆ ఈక్వేషన్ షార్టెస్ట్ డిస్టెన్స్ యొక్క ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ని మనం కట్టాలి. సో మన షార్టెస్ట్ డిస్టెన్స్ వాటి యొక్క లెంగ్త్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేసాం. అయిపోయింది సగం పార్ట్. రిమైనింగ్ పార్ట్ ఏంటి? ఆ లైన్స్ యొక్క ఈక్వేషన్స్ మనం కట్టాలి. ఆ లైన్స్ ఈక్వేషన్ కట్టాలంటే ఏం చేయాలి ఒకసారి చూద్దాం. చూడండి. సో ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ టు లైన్ 1 L1 ఈజ్ లైన్ 1 అంటే L1 అమ్మా ఈజ్. సో ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఫార్ములా మీకు తెలుసు ఏంటి? x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 అలాగే L M N అదేవిధంగా ABC ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ నుంచి లైన్కి ఉన్నటువంటి ఈక్వేషన్ ఫార్ములా. సో x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 అలాగే L M N అదేవిధంగా ABC. సో మనకు ఆడ ఇచ్చినటువంటి మనకి ఏదైతే కావాలో ఆ ఈక్వేషన్ రాసేసుకున్నాం. ఇందులో వాల్యూస్ LMN వాల్యూస్ ABC వాల్యూస్ ఫైండ్ అవుట్. మీకు LMN వాల్యూస్ అంటే ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసి స్టార్టింగ్లో రాసాం. LMN 1 2 1 అని అక్కడ రాసాం. ABCలు అంటే మనం ఏదైతే 4th ఈక్వేషన్ మనం చూడండి ఇక్కడ 5th ఈక్వేషన్ మనం సాల్వ్ చేసాం. చూడండి ఈ 5th ఈక్వేషన్లో దీని యొక్క కోఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయి గుణకాలు అంటే x యొక్క కోఫిషియంట్ 1 y యొక్క కోఫిషియంట్ -4 z యొక్క కోఫిషియంట్ 7 ఇవే ABCలు అవుతాయి. సో మనం ఏదైతే దేనికైతే మనం ఫైండ్ అవుట్ చేసామో ఆ ఈక్వేషన్ యొక్క XYZ యొక్క కోఫిషియంట్సే మనకి ABCలు అవుతాయి. ఎందుకు? మనకి ఈక్వేషన్ అనేది AX + BY + CZ రూపంలో ఉంటుంది. X కోఫిషియంట్ A, Y కోఫిషియంట్ B, Z కోఫిషియంట్ వచ్చేసి C. సో ABC అంటే వీటి యొక్క కోఫిషియంట్. మీకు X మైనస్ ఇది L1కి మనం దేని యొక్క లైన్ అడిగాం? L1 లైన్ 1. లైన్ 1లో ఏంటి ఇచ్చాడు వాడు ఈక్వేషన్ చూడండి. ఇది చూడండి ఇది లైన్ 1 x/1 y/2 z/2 ఇది x మైనస్ x1 అవుతుంది, ఇది y మైనస్ y1 అవుతుంది, ఇది z మైనస్ z1 అవుతుంది. ఇది వరకు మీరు ఫస్ట్ ప్రాబ్లం చెప్పేటప్పుడు విన్నారు. పైన ఉన్నటువంటి x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 ఈ కింద ఉన్నటువంటి L M N అవుతాయి. సో ఈ వాల్యూస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఒకసారి ఇది. సో ఆ వాల్యూస్ని ఇక్కడ తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి x మైనస్ x1 అంటే అక్కడ ఓన్లీ x మాత్రమే ఉంది, y మైనస్ y1 అంటే అక్కడ ఓన్లీ y మాత్రమే ఉంది, z మైనస్ z1 అంటే అక్కడ ఓన్లీ z మాత్రమే ఉంది. సో వాటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. LMN అంటే 1 2 1 మాత్రమే ఉన్నాయి. ABCలు అంటే ఇది వరకు చెప్పుకున్నాం. ABCలు 1 - 4 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని యొక్క డెట్ మనం కడతాం.
సో మీకు ఇది వరకు తెలుసు. ఇప్పుడు ఎక్స్ యొక్క విలువను ఫైండ్ అవుట్ చేస్తే, ఎక్స్ యొక్క విలువను మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ స్ట్రైట్ లైన్, ఈ వెర్టికల్ లైన్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇక్కడ ఉన్న మిగిలిన రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ అని ముందు వేసుకున్నా. సో 2 7 జా 14 మైనస్ 1 into 4 4, ఏ 4 -4. సో -4. చూడండి, ఈ మైనస్ అనేది ఈ రెండిట్లో లబ్ధం ఒక దాంట్లో ఒకటి తీయడం కొరకు వేసిన మైనస్. ఈ మైనస్ అనేది 1 4 4, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండో దానికి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం మైనస్ పెట్టుకుంటాం. సో రెండో టర్మ్ వచ్చేసి వై. ఇప్పుడు వై విలువ కట్టేటప్పుడు ఈ స్ట్రైట్ లైన్, ఈ వెర్టికల్ లైన్ క్లోజ్ చేస్తాం. సో 1 7 జా 7 మైనస్ 1 1 జా 1. మూడో వాల్యూ వచ్చేసి జెడ్ వాల్యూ ప్లస్ జెడ్ వేసుకుంటాం. సో జెడ్ కాబట్టి ఈ లైన్ క్లోజ్ చేస్తాం, ఈ లైన్ క్లోజ్ చేస్తాం. 1 4 జా -4 మైనస్ 1 2 జా 2. ఇదంతా ఈక్వల్ టు 0కు సమానం. సో చూడండి, ఇక్కడ ఎక్స్ 14 మైనస్ ఆఫ్ -4 ప్లస్ 4 అవుతుంది. సో 14 ప్లస్ 4 మైనస్ వై, 7 మైనస్ 1 వచ్చేసి 6 ప్లస్ జెడ్, -4 -2 వచ్చేసి -6 ఈక్వల్స్ టు 0. సో 18 14 ప్లస్ 4 18, 18 ఇంటూ ఎక్స్ 18 ఎక్స్, 6 ఇంటూ వై 6y, మైనస్ ఉంది కాబట్టి -6y, 6 ఇంటూ జెడ్ 6z -6z ఈజ్ ఈక్వల్ టు 0. సో చూడండి, ఇదంతా 6తో మనకి డివిజన్ అవుతుంది. సో 6 3 18, 6 1 6, 6 1 6. సో 6తో డివిజన్ అవుతుంది కాబట్టి నేను దీన్ని 6తో డివిజన్ చేసేస్తున్నా. సో 18x కాబట్టి 6 3 18 కాబట్టి 3x, మైనస్ 6y కాబట్టి 6 1 6y, 6z కాబట్టి -6 1 6 6z ఈజ్ ఈక్వల్ టు 0. ఇదంతా ఈక్వేషన్ నెంబర్ 5 అవుతుంది. సారీ, ఈక్వేషన్ నెంబర్ 6. ఎందుకంటే ఇది వరకు మనం ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 5 కట్టాం కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుంటాం. సో ఈక్వేషన్ నెంబర్ లైన్కి ఇది ఏదైతే మనం ప్లేన్ టు లైన్కి L1కి కట్టాం కాబట్టి, సో దాన్ని అంతా సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు రిమైనింగ్ ఏం చేస్తాం చూడండి. దేర్ఫోర్ ఈక్వేషన్ 4 ఈజ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ 5. చూడమ్మా, ఇక్కడ మనం ప్లేన్ 4 ఒకటి కనుగొన్నాం. చూడండి, ఇది ABC వాల్యూలు ఫైండ్ అవుట్ చేసాం. ఇది మనం 4 అనుకొని చెప్పాం. సో అదే విధంగా దీని తర్వాత 5ను కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. చూడండి, ఇక్కడ 5 వచ్చింది. x - 4y + 7z - 13 ఈజ్ ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఈ ఈక్వేషన్ నెంబర్ 4 ఏదైతే ఉందో ఈక్వేషన్ నెంబర్ 5కి పర్పెండిక్యులర్గా ఉంది. సో ఇది వరకు మీరు ప్రీవియస్ క్లాస్లో విన్నారు. సో రెండు ప్యారలల్గా పర్పెండిక్యులర్గా ఉంటే a1 a2 + b1 b2 + c1 c2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఎందుకు? వాటి యొక్క గుణకాల లబ్ధాల మొత్తము 0కి సమానం. సో ద కోఫిషియంట్, ద ప్రొడక్ట్ ఆఫ్ కోఫిషియన్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఆల్ కోఫిషియంట్ ఈజ్ 0. కొన్ని ఒక ప్లేన్స్ యొక్క గుణకాల మొత్తము వాటి లబ్ధాల మొత్తానికి సమానం. సో a1 a2 అంటే ఒక ప్లేన్ యొక్క ఎక్స్ కోఫిషియంట్, ఇంకో ప్లేన్ యొక్క ఎక్స్ కోఫిషియంట్ల లబ్ధము, అదేవిధంగా ఒక ప్లేన్ యొక్క బి కోఫిషియంట్, ఇంకో ప్లేన్ యొక్క బి కోఫిషియంట్ లబ్ధము, ఇలా ఈ లబ్ధాల మొత్తాన్ని కలిపితే అది 0కి ఈక్వల్ అవుతుంది. ఇది ఫార్ములా. సో మేము ఇక్కడ అదే ఫార్ములా రాసుకుంటున్నాం. చూడండి, సో ఈ రెండు పర్పెండిక్యులర్ అన్నాం కాబట్టి a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్ 0. చూడండి, లెక్క కొంచెం పెద్దదైనప్పటికీ స్టెప్ బై స్టెప్ దేని తర్వాత ఏది కట్టాలి అనే విషయాన్ని మీకు చాలా జాగ్రత్తగా నిదానంగా చెప్పుకుంటూ వస్తున్నాం. సో మీరు క్లాస్ వినండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏది కట్టాలి, వాడు ఏది అడిగాడు, ఏది కట్టాలి అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా 1-2 సార్లు క్లాస్ విని ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్లో మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోవడం అంటూ ఉండదు. కంపల్సరిగా 10కి 10 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇది మనం సాల్వ్ చేద్దాం. సో a1 అంటే ఫస్ట్ది చూడండి. a1 అంటే ఇక్కడ ఏముంది చూడండి, 4th ఈక్వేషన్ ఏముంది, ఇది a1గా తీసుకుంటాం.
ఇది B1గా తీసుకుంటాం, ఇది C1గా తీసుకుంటాం. A1 అంటే 1 + 2 లాంబ్డా. సో A2గా ఏం తీసుకుంటాం, 5th ఈక్వేషన్ కదా. సో A2 అంటే 1 తీసుకుంటాం, B2 అంటే -4 తీసుకుంటాం. చూడండి, ఇదేమో A2, ఇదేమో B2, ఇదేమో C2. A1 ఏం తీసుకుంటాం, ఇదిగోండి, ఇది వచ్చేసి A1, ఇది వచ్చేసి B1, ఇది వచ్చేసి C1. ఈ రెండిట్ల లబ్ధాలు మనం కలుపుతాం. సో ఇప్పుడు చూడండి, A1 ఎంత, 1 + 2 లాంబ్డా. A2 వచ్చేసి 1. B1 ఎంత, 1 + 3 లాంబ్డా. B2 ఎంత, -4. చూడండమ్మా, -4. B2 వచ్చేసి -4. C1 వచ్చేసి 2 + 3 లాంబ్డా. C2 వచ్చేసి 7. ఇదంతా దేనికి ఈక్వల్, 0కి ఈక్వల్. సో A1 అంటే 1 + 2 లాంబ్డా, B1 అంటే 1 + 3 లాంబ్డా, C1 అంటే 2 + 3 లాంబ్డా. అలాగే ఈక్వేషన్ నెంబర్ 5లో A2 అంటే 1, B2 అంటే -4, C2 అంటే 7. వాటి విలువలు యాజ్ యూజువల్గా మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 1 × 1 + 2 లాంబ్డా, 1 + 2 లాంబ్డా. సో దాని విలువలో ఎటువంటి మార్పు రాదు. ప్లస్ చూడండి, ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, -4 × +1 వచ్చేసి -4, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 4 × 3 లాంబ్డా 12 లాంబ్డా. 4 × 3 = 12 కదా, 4 × 3 లాంబ్డా 12 లాంబ్డా. ప్లస్ 7 × 2 = 14, ప్లస్ 7 × 3 = 21, పక్కన లాంబ్డా ఉంది కాబట్టి 21 లాంబ్డా = 0. సో వాటన్నింటినీ మల్టిప్లేట్ చేస్తాం. ఇప్పుడు లాంబ్డాలన్నీ ఒక దగ్గరికి, కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒక దగ్గరికి తీసుకెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 లాంబ్డా ఉంది, ఇక్కడ -12 లాంబ్డా ఉంది, ఇక్కడ 21 లాంబ్డా ఉంది. సో ఇదేమో ప్లస్, ఇది ప్లస్. సో 21 లాంబ్డా + 2 లాంబ్డా 23 లాంబ్డా. సో 23 లాంబ్డాలో -12 లాంబ్డా పోతే 21 లాంబ్డా. చూడండి, ఇది 23 -12, సో 11 లాంబ్డా మాత్రమే మిగులుతుంది. 23లో 12 పోతే 11. సో 11 లాంబ్డా ప్లస్ 11 లాంబ్డా. ఎందుకు, ఇక్కడ ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. -12 కన్నా +21 పెద్దది కదా. సో ప్లస్ లాంబ్డా. ఇప్పుడు నెక్స్ట్ మనకి కాన్స్టెంట్ టర్మ్స్ కావాలి. లాంబ్డా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసేసాం. చూడండి, ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 1 ఉంది, అదేవిధంగా ఇక్కడ 14 ఉంది. సో 14 + 1 15. ఇక్కడ వచ్చేసి -4 ఉంది, 15లో -4 పోతే అంటే 15 - 4 11. సో A11 + 11, ఎందుకు, ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి +11 = 0. సో 11 లాంబ్డా + 11 = 0 వచ్చింది. ఇంకా దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు లాంబ్డా వాల్యూ తెలిసిపోతుంది. చూడండి, సో 11 లాంబ్డా + 11 = 0 కాబట్టి, సో ఇక్కడ ఉన్నటువంటి +11 అవతలకి వెళ్ళిపోతే -11 అవుతుంది. సో 11 లాంబ్డా -11. సో ఇక్కడ లాంబ్డాని 11 గుణిస్తుంది, మల్టిప్లేట్ చేస్తుంది. సో అటువైపు వెళ్ళిపోతే డివిజన్ చేస్తుంది, భాగిస్తుంది. సో అప్పుడు లాంబ్డా వాల్యూ కావాలి కాబట్టి లాంబ్డా -11/11. 11 1s 11 1s. సో దేర్ ఫోర్ లాంబ్డా ఎంత వచ్చింది, 1 వచ్చింది. మనం లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. లాంబ్డా విలువ ఎంత వచ్చింది, -1 వచ్చింది. ఈ లాంబ్డా విలువను తీసుకొని వెళ్ళి మనం ఈక్వేషన్ 3లో 5(1) + లాంబ్డా 5(2) అన్నాం. సో అక్కడ ఈ లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వేరొక ఈక్వేషన్ వస్తుంది. సో ఈ ఈక్వేషన్ అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, లాంబ్డా -1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3. సో ఈక్వేషన్ నెంబర్ 3లో లాంబ్డా విలువను ప్రతిక్షేపించగా, సో ఈక్వేషన్ నెంబర్ 3 అంటే ఒకసారి చూడండమ్మా. సో ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చేసి చూడండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సో x + y + 2z - 3
ప్లస్ లాంబ్డా ఇంటూ 2x ప్లస్ 3y ప్లస్ 3z మైనస్ 4 ఇజ్ ఈక్వల్ 0. ఇక్కడ లాంబ్డా బదులు ఇక్కడ ఏదైతే లాంబ్డా ఉందో చూడండి, ఈ లాంబ్డా బదులు లాంబ్డా ఈజ్ ఈక్వల్ -1 మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈ ఈక్వేషన్ ఒకసారి రాసుకుందాం. చూడండి, ఈక్వేషన్ ఒకసారి రాసుకుందాం. సో ఈక్వేషన్ వచ్చేసి x ప్లస్ y ప్లస్ 2z మైనస్ 3 ప్లస్ లాంబ్డా ఇంటూ 2x ప్లస్ 3y ప్లస్ 3z మైనస్ 4. సో ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఇదంతా ఈక్వల్ టు 0 మీకు తెలిసిందే. సో యాజ్ యూజువల్గా మనం ఈక్వేషన్ నెంబర్ 3ని వేసేసాం. సో ఇందులో లాంబ్డాకు బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో -1 సబ్స్టిట్యూట్ చేసి రాద్దాం. చూడండి, x ప్లస్ y ప్లస్ 2z మైనస్ 3 ప్లస్ లాంబ్డా వాల్యూ ఎంత? -1. సో 2x ప్లస్ 3y ప్లస్ 3z మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఇదంతా ఈక్వల్స్ టు 0. సో యాజ్ యూజ్గా ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ అలాగే వేస్తాం. దీని ముందు గుణించడానికి ఏం లేదు కాబట్టి x ప్లస్ y ప్లస్ 2z మైనస్ 3. సో దీన్ని -1తో మల్టిప్లై చేయాలి. సో -1 ఇంటూ 2x మైనస్ 2x -1 ఇంటూ 3y మైనస్ 3y -1 ఇంటూ 3z మైనస్ 3z. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 4 జా 4 ఇజ్ ఈక్వల్ టు 0. -1తో అటువైపు ఉన్నటువంటి ఈక్వేషన్ మొత్తం మనం మల్టిప్లై చేసేసాం. ఇప్పుడు ఎక్స్లు వైలు జెడ్లు ఒక దగ్గరికి తీసుకొని వచ్చేద్దాం. చూడండి అమ్మ ఒకసారి. సో ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ -2x ఉంది. సో -2x నుంచి ఎక్స్ పోతే -x మిగులుతుంది, -x మిగులుతుంది. సో -x. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఒక y ఉంది, ఇక్కడ -3y ఉంది. సో ఇక్కడ ఒక y ఉంది, అక్కడ ఒక -3y ఉంది. సో -3y నుంచి +y పోతే -2y మిగులుతుంది మనకి. సో -2y. నెక్స్ట్ ఇప్పుడు జెడ్ని చూద్దాం. ఇక్కడ జెడ్ వచ్చేసి 2z, ఇక్కడ జెడ్ వచ్చేసి -3z. -3z నుంచి +2z పోతే -z మిగులుతుంది. సో -z మిగులుతుంది. ఇదిగో -z. సో ఎక్స్ టర్మ్ అయిపోయింది, వై టర్మ్ అయిపోయింది, జెడ్ టర్మ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది కాన్స్టెంట్. చూడండి, ఇక్కడ స్థిర పదం వచ్చేసి -3, ఇక్కడ ఉన్నటువంటి స్థిర పదం +4. కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ -3 ఉంది, అటువైపు ఏమో +4 ఉంది. సో +4 నుండి -3 పోతే +1 మనకు మిగులుతుంది. సో రిమైనింగ్ ఎంత మిగిలింది? +1 మిగిలింది. సో +1 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈక్వేషన్ అంతా మైనస్లో ఉంది. సో రెండు వైపులా మనం మైనస్తో భాగించి ఎప్పుడైనా సరే ఈక్వల్స్ టు రెండు వైపులా 2 ఈక్వేషన్స్ ఉంటాయి, ఈజ్ ఈక్వల్ టు రెండు వైపులా 2 ఈక్వేషన్స్ ఉంటాయి. రెండింటిని ఒక మైనస్తో గుణించినా, రెండింటిని ప్లస్తో గుణించినా, లేదా రెండింటిని ఏ సంఖ్యతో గుణించినా, ఏ సంఖ్యతో భాగించినా విలువలో చేంజ్ ఉండదు. సో నేను ఈక్వేషన్ ఎక్స్ పాజిటివ్లో కావాలనుకుంటున్నాను కాబట్టి ఇరువైపులా నేను ఎక్స్తో గుణించేస్తాను, మైనస్తో గుణించేస్తున్నాను. మైనస్తో గుణించేసేటప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, -0 అన్న +0 అన్న ఆ 0 ఉంటుంది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 7. మనకు ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఇదిగోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 7 అనుకుంటున్నాం. సో ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 6 ఒకటి వచ్చింది, ఇది ఈక్వేషన్ నెంబర్ 7. సో మనకు డేటెడ్ గట్టి చూడండి ఒకసారి లెక్కలో. ఫైండ్ ద లెంగ్త్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్. లెంగ్త్ అడిగాడు, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ అడిగాడు. సో లెంగ్త్ కట్టేస్తాం 13/√66 అని, అక్కడతో ఒక టర్మ్ మనకు అయిపోయింది. సో రెండో దాంట్లో 2 ఈక్వేషన్స్ కావాలి మనకి, 2 లైన్స్ యొక్క ఈక్వేషన్ కావాలి. ఆ 2 లైన్స్ యొక్క ఈక్వేషన్స్ మనం ఇక్కడ కట్టాం చూడండి. సో ఈక్వేషన్ నెంబర్ 6 వచ్చేసి ఇదిగోండి, ఈక్వేషన్ నెంబర్ 6 వచ్చేసి ఇది ఒక ఈక్వేషన్. అలాగే ఇప్పుడు ఒకటి కట్టాం చివరగా, ఇదిగోండి ఇది ఒకటి. ఈ 2 ఈక్వేషన్స్ మనకి ఇప్పుడు ఏం కావాలి? సో రెండింటిని మనకు కావాల్సిన లైన్స్ రాస్తాం. సో దేర్ఫోర్
So therefore the equations of shortest distance of lines, shortest distance between lines are, చూడండి రెండు ఈక్వేషన్స్ ఏంటో చూడండి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది 3x - y - z = 0. సో 3x - y - z = 0 is equal, ఇదిగోండి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది x + 2y + z - 1. ఇదేనమ్మా వాడు అడిగినటువంటి ఆన్సర్. మీకు షార్ట్ క్వశ్చన్లో 5 మార్క్స్ క్వశ్చన్లో లెంగ్త్ అని కానీ షార్టెస్ట్ డిస్టెన్స్ కానీ అని అడిగితే మేము ఇది వరకు మనం ఎక్కడి వరకు అయితే చెప్పుకున్నామో చూడండి, ఇదిగోండి ఇక్కడ వరకు చెప్పుకుంటే సరిపోతుంది. ఈ వాల్యూ కడితే 13/√66 వచ్చింది కదా, ఇదిగోండి దీని తర్వాత ఉంది, ఇదిగోండి ఇక్కడ వరకు కడితే సరిపోతుంది. అది 5 మార్క్స్ క్వశ్చన్. 10 మార్క్స్లో అడిగితే దీనికి అడిషనల్గా లైన్స్ అడుగుతాడు. సో లైన్స్ అడిగేటప్పుడు కట్టాలి. సో ఫస్ట్ ఇచ్చిన లైన్ని ఇది వరకు లెక్కలో మనం చెప్పుకున్నాం, రెండు లైన్స్ ఇచ్చాడు. ఆ రెండు లైన్స్ని షార్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చాం, కావాల్సిన ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో లైన్ ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు ఏవైతే స్టెప్ బై స్టెప్ చూడండి, ఫస్ట్ నుంచి ఒకసారి క్విక్ రివిజన్ చూడండి. వాడు ఇచ్చిన లైన్ని L1 అనుకున్నాం, ఈక్వేషన్ L2 అనుకున్నాం. ఆ రెండింటిలో గుండా వెళ్ళేటువంటి ఒక లైన్ ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్ 5(1 + λ5(2) అనుకున్నాం. సో ఆ ఈక్వేషన్ వేసి లాంబ్డాతో మల్టిప్లేట్ చేసాం, అక్కడ ఏబిసి విలువలను ఫైండ్ అవుట్ చేసాం. ఆ తర్వాత ఏబిసి విలువలను కట్టాం, దాని గుండా వెళ్ళేటువంటి ఇదిగోండి చూడండి. సో లాంబ్డా విలువ ఫైండ్ అవుట్ చేసాం. ఆ లాంబ్డా విలువని తీసుకొని వెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొచ్చింది, ఇదిగోండి ఈ ఈక్వేషన్ ఒకటి వచ్చింది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఇందులో ఏబిసిగా వాటి కోఫిషియంట్ తీసుకున్నాం. ఆ కోఫిషియంట్ తీసుకొని షార్టెస్ట్ డిస్టెన్స్ కట్టాం. సో షార్టెస్ట్ డిస్టెన్స్ వాల్యూ కూడా మనకు వచ్చేసింది. షార్టెస్ట్ డిస్టెన్స్ వాల్యూ 13/√66 అని వచ్చింది. సో తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ L1 అనేది L1 యొక్క ప్లేన్ ఈక్వేషన్ తీసుకున్నాం, దానికి డట్ కట్టాం, ఒక ఈక్వేషన్ వచ్చింది. అలాగే ఇదిగోండి ఆ ఈక్వేషన్ వచ్చింది. సో అలాగే నాలుగో ఈక్వేషన్ అనేది నాలుగో ఈక్వేషన్ ఏంటి, ఏబిసి వాల్యూలు. ఆ ఏబిసి వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి 5వ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్గా అంటే లంబంగా ఉన్నాయని చెప్తే, లంబంగా ఉండేటప్పుడు వాటి కోఫిషియంట్స్ లబ్ధాల మొత్తం 0 అవుతుంది. సో A1 + A2 + B1 + B2 + C1 + C2 = 0. సో అందులో A1 A2 B1 B2 C1 C2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం, అక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది. అందులో వచ్చిన లాంబ్డాని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేసాం. సో అక్కడ ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ ఈ లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ రెండు ఈక్వేషన్స్ని వాడు అడిగినటువంటి ఈక్వేషన్. ఏం కన్ఫ్యూజ్ పడకుండా 1-2 సార్లు వీడియోని చూడండి, జాగ్రత్తగా చూసుకుంటే మీకు కావాల్సినటువంటి ఆన్సరు చాలా సులభమైన పద్ధతిలో చెప్పడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంగారు పడకుండా ఈ 2 మోడళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. 10 out of 10 10 మార్కులకు 10 మీరు సంపాదించుకోగలుగుతారు. థ్యాంక్ యూ.